జోగులాంబ గద్వాల్ జిల్లాలో ఇథనాయిల్ ఫ్యాక్టరీని ప్రారంభిస్తే ప్రజలను రెచ్చగొట్టి కూల్చడం సరికాదని అన్నారు ఎంపీ ఆర్ కృష్ణయ్య. బయోడీజిల్తో ప్రజలకు మేలు జరుగుతుందని, నష్టం వాటిల్లేదని చెప్పారు. కొంతమంది రాజకీయ నాయకులకు కమిషన్లు రాలేదనే అక్కస్తో ఈ దాడికి పాల్పడ్డారని ధ్వజమెత్తారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతులను ఉన్నాయని గుర్తు చేశారు. అగ్రవర్ణాల ఫ్యాక్టరీలు పెడితే తప్పులేదు, ఓ బీసీ వ్యక్తి పెడితే అడ్డుకుంటారని ప్రశ్నించారు. ఇక్కడ అంతా ఏదో కొంపలు అరిగిపోతున్నట్టు, ప్రజలంతా చచ్చిపోతున్నట్టు, విషగాలు వచ్చినట్టు ప్రచారం చేసి ప్రజలతోటి రెచ్చగొట్టారు. ఆ నాయకులు బ్లాక్ మెయిల్ రాజకీయ నాయకులు వాళ్ళ స్వార్థం కోసం, డబ్బుల కోసం ఫ్యాక్టరీ వాళ్ళను ఆ డబ్బులు అడిగితే ఇవ్వలేదు. వాళ్ళు ఇవ్వకపోయినందుకు ప్రజలను రెచ్చగొట్టి దాడి చేయించారు. ఇప్పుడు ప్రజలు అమాయక ప్రజల మీద పోలీసులు కేసు పెట్టడం, ప్రజలందరూ ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి దీని మీద సమగ్ర విచారణ జరిపించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అక్కడ ఉన్న అభివృద్ధి చెందాలంటే ఆ ప్రాంతంలో పరిశ్రమలు, కంపెనీలు పెట్టాలని అక్కడ ప్రజలు డిమాండ్ చేస్తారు. జపాన్ డెవలప్ అయిందంటే పరిశ్రమలు, ఊరికొక పరిశ్రమ ఉంటుంది అక్కడ. ఇంగ్లాండ్ లో వ్యవసాయం ఉన్నాయి, గ్రామాలు ఉంటాయి, అన్ని పరిశ్రమలే ఉంటాయి. అక్కడ పేదవాళ్ళు లేరు, ప్రతి ఒక్కరికి బంగ్లా, కారు, కోట్ల రూపాయలు ఉంటాయి. ఇక్కడ మన దగ్గర వ్యవసాయం చేసేవాళ్ళు అప్పుల పాలై, అవస్థల పాలై, ఆకలి చావులు వస్తున్నారు. ఇక పెద్ద కులపళ్ళందరూ వాళ్ళ భూములు అమ్ముకొని హైదరాబాద్ వచ్చి కంపెనీలు పెట్టారు. వాళ్ళు కంపెనీ పెట్టుకొని డెవలప్ అవుతున్నారు. నిజామాబాద్ నగరానికి చెందిన కవి ఇప్పకాయ